దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన ఆదరణ స్వరం శ్రోతలందరికీ వందనములు, ఉదయకాలపు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప, మీరందరూ చేస్తున్నటువంటి ప్రార్థన మేము కూడా క్షేమంగా ఉన్నాం. సహోదరి సహోదరులారా, ఆత్మీయులారా, మీ కొరకును మీరు తెలియచేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనా విన్నపము కొరకును మానక ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యముగా విదేశములలో ఉండి ఉద్యోగములు చేస్తున్న బిడ్డల కొరకు, ప్రాముఖ్యంగా కువైట్ దేశంలో ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి భారీ అగ్ని ప్రమాదం తర్వాత అనేక మంది సజీవ దహనం అయిపోయినటువంటి ఆ కారణం చేత ప్రస్తుతం కువైట్ దేశంలో చాలా చెకింగ్లు జరగడం, మరి సామాన్యమైనటువంటి ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇవన్నీ చాలామంది కూడా మెసేజ్ చేసి ప్రార్థన చేయమని సహోదరులు అడుగుతూ ఉన్నారు. తప్పనిసరిగా దైవజనులముగా, కుటుంబముగా, సంఘముగా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ధైర్యంగా ఉండండి. దేవుడు ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించి సానుకూలమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా మీకు తోడుగా ఉండి ధైర్యమును అనుగ్రహించాలని మనసారా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమును మనము ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. ఈ సామెతల గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. సామెతల గ్రంథంలో ప్రతి మాట కూడా చాలా విలువైనదిగా, అమూల్యమైనటువంటి మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఈ ఆత్మీయమైనటువంటి ఈ విలువైన మాటలు మనందరికీ అవసరమే. మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని సరిచేసుకొనడానికి, లోకమునకు దూరముగా, పాపమునకు శాపమునకు దూరముగా, దేవునికి దగ్గరగా చేరి దేవునికి విశ్వాసపాత్రముగా సిద్ధపరచబడ్డానికి చాలా శ్రేష్టమైన మాటలు ఇక్కడ తెలియపరచబడుతూ ఉన్నాయి. 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఈ ఒక్క వచనము మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వెండి బంగారములు ప్రస్తుతం ప్రపంచంలో శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి లోహములలో, వస్తువులలో వెండి బంగారము అమూల్యమైన వాటిగా ఎంచబడుతూ ఉన్నాయి. మనిషి వెండి బంగారములు సంపాదించి వృద్ధి చెందుతూ ఉన్నాడు, లేకపోతే అతిశయపడుతూ ఉన్నాడు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, వెండి బంగారము వీటిని శుద్ధి చేయడానికి, బంగారము మూసలో శుద్ధి చేయబడుతుంది, వెండి మూసలో శుద్ధి చేయబడుతుంది, బంగారము కొలిమిలో శుద్ధి చేయబడుతుంది. ఈ పరిశోధన తర్వాత, లేకపోతే ఈ ప్రక్రియ తర్వాత మాత్రమే ఆ వెండికి, ఆ బంగారానికి విలువ కలుగుతుంది. రెండవ మాటగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏమిటంటే, హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. మానవుని యొక్క హృదయమును బాగు చేసేది, వెండిని శ్రేష్టంగా మార్చేది,
ఒక ప్రక్రియ, బంగారమును శ్రేష్టమైన మేలిమి బంగారముగా మార్చేది ఒక ప్రక్రియ, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయమును శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదకరమైన హృదయంగా మార్చగలిగేది దేవుడు మాత్రమే. ఈరోజు చాలామంది హృదయాలు కలవరముతోనూ, బాధతోనూ, వేదనతోనూ, నిరాశతోనూ నింపబడి ఉన్నాయి. చాలామంది హృదయాలు ఘోరమైనటువంటి వ్యాధితో. ఏంటి ఘోరమైన వ్యాధి అని అంటే, పాపపు తలంపులతో, పాపపు జీవితముతో నింపబడి, పాపపు ఆలోచనలతో నింపబడి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చాలామంది హృదయాలు ఉన్నాయి. ఈ పాడైపోయినటువంటి హృదయమును బాగు చేయగలిగినది దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి, హృదయ పరిశోధకుడు యెహోవాయే. అంతరంగమును పరిశీలించి, అంతరంగములో ఉన్న పాపమును, శాపమును తీసివేసి, హృదయాంతరంగములో ఉన్నటువంటి ప్రతి వేదన, బాధన, నిరాశ, నిస్పృహను తొలగించి హృదయమును బాగు చేయగలిగినటువంటి వాడు దేవుడే. హృదయ పరిశోధకుడు యెహోవాయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, నీ ఒకవేళ నీ హృదయము భయముతో నింపబడి ఉందేమో, నీ హృదయంలో ఉన్న భయము యొక్క ఆ ఆనవాళ్ళు తీసివేసి, ఆ భయము సంబంధించినటువంటి విషయాలలో ఆ భయమును తొలగించి ధైర్యమును అలాగే అనుగ్రహించగలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కలవరపడుతున్నారేమో, కలవరపడుతున్నటువంటి ఆ హృదయములో దేవుడు గొప్ప ధైర్యమును, శక్తిని ప్రసాదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయంలో ఉన్నటువంటి విషయము కొంతమందికి కొన్ని సందర్భాల్లో వ్యక్తపరచలేం. నా బాధ నీకేం తెలుసురా అని చాలామంది అంటూ ఉంటారు. నా బాధ నీకేం తెలుసు? ఒకవేళ నీ పక్కనున్న నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీ ఇరుగు పొరుగు వారికి నీ బాధ తెలియకపోవచ్చు, కానీ హృదయ పరిశోధకుడు యెహోవాయే. నీ హృదయమును పరిశీలించి, నీ హృదయమును పరిశోధించి, నీ హృదయమును డయాగ్నోస్ చేసి దానికి సరైనటువంటి చికిత్స చేయగలిగినటువంటి వాడు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన గొప్ప వైద్యుడు. ఇక్కడ మనము ఈ భూలోకంలో, ఈ ప్రపంచంలో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. కానీ మనము నమ్మి, మనము ఆరాధిస్తూ, మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎవరు బాగు చేయలేనటువంటి హృదయాన్ని బాగు చేయగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యం చెడిపోయి ఉన్నావేమో, వేదనకరమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేస్తున్నావేమో, నిరాశతో, నిస్పృహతో కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండె లోతులలో, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పిరికితనమును తీసివేసి, ప్రతి భయమును తీసివేసి, ప్రతి బంధకమును విమోచించి నీకు శక్తిని, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, సమాధానమును దయచేయగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. హృదయ పరిశోధకుడు యెహోవాయే. వెండిని బాగు చేయడానికి, లేకపోతే వెండిని మేలిమి వెండిగా, శ్రేష్టమైన వెండిగా చేయడానికి మూస ఉంది. బంగారమును శ్రేష్టమైన మేలిమి బంగారముగా చేయడానికి కొలిమి ఉంది. పాడైపోయిన, చెడిపోయిన నీ హృదయమును బాగు చేయడానికి దేవుడు యెహోవా నీ చెంతనున్నాడు. హృదయం బాగు చేయడానికి హృదయ పరిశోధకుడుగా, హృదయముకు సంబంధించినటువంటి గొప్ప
స్పెషలిస్ట్గా దేవుడున్నాడు. భయపడవద్దు, దిగులు పడవద్దు. తప్పక దేవుడు ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడిపించి శ్రేష్టమైన ఆశీర్వాదములతో మనలను దీవించబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా మీ గుండెల మీద చేవేసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. మహాగణుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. హృదయంలో ఉన్న రహస్యములను, హృదయంలో ఉన్న వేదనను, హృదయంలో ఉన్నటువంటి కలవరమును ఆయన తీసివేయగలిగిన సమర్థుడైన దేవుడు నీవే. ప్రియ బిడ్డలందరి హృదయంలో ఉన్నటువంటి బంధకము నుంచి విడిపించి ధైర్యపరచండి, ఆత్మవిశ్వాసమును దయచేయండి తండ్రి. బాధ నుంచి విడుదల కలిగించి నెమ్మది, సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రియ బిడ్డలు, వారి కుటుంబాలు, వారి బిడ్డలను, వారి ప్రయత్నాలను, వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను, వారి చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో, నీ దయలో, నీ ప్రణాళికలో బిడ్డలను నీ పరలోకపు ఆశీర్వాదములతో నింపి సహాయము చేయమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొందుకుని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్. సదాకాలము త్రియేక దేవుని కృప మీకును మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగాక. మిమ్మల్ని దీవించి దేవుడు బహుగా అభివృద్ధి పరుచునుగాక. ఆమేన్. ఇట్లు ప్రభు సేవలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ కె. ఆనందరావు, ఆదరణ పరిచర్యలు, నరసాపురం.